హలో ఫ్రెండ్స్, అందరూ బాగుంటారా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం గుత్తవారిపాలెం దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ గుత్తవారిపాలెంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ కూడా మన తిరునాళ్ళు అనేది చేస్తున్నారు. ఈ తిరునాళ్ళు కూడా ఎంత బాగా చేస్తున్నారో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే మనం ముందుగా ఇప్పుడు స్వామివారి దగ్గర ఉన్నాం కాబట్టి స్వామివారిని దర్శించుకొని మనం ప్రవల కాడికి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఆ ప్రవల కాడ కూడా ఎంత ఎంజాయ్మెంట్గా ఎంత సరదాగా ఉందో మీకు వీడియోలో చూపిస్తాను. అలాగే కొన్ని గొడవలు కూడా జరుగుతామని, ఆ గొడవలు కూడా ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అనేది నాకైతే క్లారిటీగా తెలియదు, అది కూడా చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే మన మాజీ మంత్రి గారు, నెల్లూరు వారి మాజీ మంత్రి వారు అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చారనమాట. అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఏం మాట్లాడారో మీకు వీడియోలో మీకు చూపిస్తాను. కాకపోతే కొంచెం రష్గా ఉంది కాబట్టి కొంచెం బాగా డిస్టర్బెన్స్గా ఉండవచ్చు. మీకు కొంచెం కవర్ చేశాను అతను మాట్లాడే మాటలు మీకు ఆ వీడియోలో వినిపిస్తాను. మీరు కూడా విని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం స్వామివారిని దర్శించుకొని మనం ఉన్నాం అనమాట. ఇట్లా మనం బయటికి వెళ్ళిపోయేటప్పుడు మనకి ఆ ఊరు పెద్దలు కూడా కొంతమంది ఉన్నారు. మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ ఊరు పెద్దలు వెళ్ళాను అనమాట. వీళ్ళే ఇక్కడ కొంచెం మెయింటెనెన్స్ తీసుకొని బాగా ఈ తిరునాళ్ళకి బాగా చేస్తూ ఉన్నారు. అలాగే మనం ఇప్పుడు కొంచెం బయటికి వెళ్ళి ఇక్కడ ప్రసాదంగా కొనుక్కోవడానికి లడ్లు కూడా అమ్ముతున్నారు. అలాగే వడపప్పు లాంటి మామూలుగా గుగ్గిళ్ళు కూడా పెడతా ఉన్నారు. ఆ గుగ్గిళ్ళు అనేవి ఫ్రీ మన స్వామివారికి ఊరికనే పెడుతున్నారు అన్నమాట. ఈ డబ్బులకేం కాదు, లడ్డు మొత్తం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. పులిహార అలా పెడుతున్నారు, ప్రసాదంగా పెడుతున్నారు. అది తినేసి మనం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బయటికి వెళ్ళిపోతాండి. ప్రవల కాడ కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను. వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రాలు కూడా చూడండి, ఎంత వాటర్ పారుతూ ఉంటే వాళ్ళు దాంట్లో తడుస్తూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు పర్ఫార్మెన్స్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇలాగే ఈ ప్రవల కాడ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్న కుర్రవాళ్ళు కూడా చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎందుకు పడలేదో ఏమో కొంతమంది కొట్టుకుంటా కూడా ఉన్నారు. ఆ కొట్టుకునేది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. అసలు మామూలు కొట్టుకోవట్లేదు వాళ్ళైతే మాత్రం. వీళ్ళు ప్రస్తుతానికి అయితే మనం ఇప్పుడు వీళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడండి ఎంత స్పీడ్గా ఎంత బాగా చేస్తూ ఉంది ఈ ఎల్లో డ్రెస్ అమ్మాయి. అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ డ్యాన్స్ ప్రోగ్రాలు అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు ఇక్కడ ప్రవలనే కొన్ని కట్టారనమాట. ఆ ప్రవల కాడికి తీసుకెళ్ళి ఈ డ్యాన్స్ ప్రోగ్రాలు కూడా ఎలా ఉండి ఏంటి అనేది మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత మీకు ఇక్కడ దొరికే కొన్ని బొమ్మలు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా కలర్ఫుల్గా తక్కువ ప్రైజ్లో తయారు చేసుకుని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఆ బొమ్మలు కూడా మీకు ఎలా ఉంటాయి ఏందని కూడా మీకు వీడియోలో చూపిస్తాను. మీరు నెక్స్ట్ ఎక్కడైనా తినాలి వెళ్ళినప్పుడు ఈ బొమ్మలు కూడా కొనుక్కోండి. చూడటానికి చాలా బాగుంది, డెకరేషన్గా ఇంట్లో పెట్టుకోవడానికి చాలా లుకింగ్గా ఉంటాయి అనమాట ఆ బొమ్మలు కూడా ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ తిరునాళ్ళలో ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడు మనం ఎంజాయ్ చేయాలి. ఇతర వాళ్ళతో మనం గొడవలు పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. గొడవలు పెట్టుకుంటే ఏంటంటే ఇప్పుడు తలగరాని సాట ఏదన్నా మన గొడవలు అయ్యి తలగరాని సాట తగిలి ఏదైనా సంథింగ్ వాళ్ళకో మనకో ఏదైనా జరిగిందంటే మన పేరెంట్స్ ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి. మనం ఇట్లా ఎంజాయ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేసుకున్నాం, కానీ గొడవలు మొత్తం పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ బొమ్మలు కొన్ని డిఫరెంట్గా కొన్ని ఫ్లవర్స్ అనేవి కనిపిస్తున్నాయి చూడండి. ఇవి చాలా బాగుంటాయి అనమాట. మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూస్తాను ఉండండి. ఇంకా మీకు కలర్ ఇప్పుడు పూలు అనేవి కనిపిస్తూ ఉండే కదా, ఈ ప్లాస్టిక్ పూలు అనమాట. ఇక్కడ చూడండి చిన్న బొమ్మలు అనమాట. ఈ బొమ్మలు కూడా ఎంత డిఫరెంట్గా మోడల్గా తయారు చేశారు. తక్కువ ప్రైజే ఫ్రెండ్స్. వీళ్ళు సొంతంగా చేతులతో తయారు చేసుకునే అనమాట. ఈ లోకల్ పీపుల్స్ అనమాట. ఇట్లా వాళ్ళు తయారు చేసుకుని మనకు తీసుకొచ్చి అమ్ముతున్నారు, తక్కువ రేటుకే ఇస్తున్నారు. మంచిగా తీసుకెళ్ళి ఇంట్లో డెకరేషన్గా మనం ఒకసారి పెట్టుకుంటే, సెల్ఫ్లో పెట్టుకుంటే చాలా నీట్గా బాగా అట్రాక్షన్గా బాగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. చూడండి ఎంత బాగుండే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అలాగే మీకు ఇంకో డిఫరెంట్ విగ్రహాలు కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంది ఇవి కూడా చూడటానికి. తక్కువ ప్రైజ్ అనమాట. కాకపోతే ఈ వాటర్కి నీళ్ళకి తగలకుండా మనం తీసుకెళ్ళి లోపల పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇవి కూడా చాలా తక్కువ ప్రైజ్కే దొరుకుతున్నాయి అనమాట. చూపిస్తున్నారు చూడండి బొమ్మలు ఎన్ని రకాలు ఉన్నాయో. చాలా మోడల్స్ రంగులుగా చాలా డిఫరెంట్ కలర్స్తో వేసి మంచిగా డిజైన్గా భలే తయారు చేశారు. నాకైతే చాలా బాగా నచ్చినాయి. మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. మనం ఇళ్ళల్లో పెట్టుకోవడానికి మనకి చాలా బాగుంటాయి అన్నమాట. ఇలాంటి
పెద్ద పెద్ద కంపెనీలో కొనుక్కొని మనం ఎన్నెన్నో వేలు ఖర్చు పెట్టుకునే బదులు ఇలాంటి వాళ్ళ దగ్గర సొంతంగా చేతితో తయారు చేసిన బొమ్మలు ఇలా తీసుకుంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. వాళ్ళు అమ్ముకున్నందుకు, వాళ్ళు సేల్స్ అయినందుకు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాంటి వాళ్ళని కూడా మనం కొంచెం సపోర్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, బొమ్మలు చాలా బాగుంటాయి కదా. చాలామంది తీసుకుంటూనే ఉన్నారు. మీకు కొత్త వాళ్ళు ఎవరన్నా ఇట్లాగే మిస్ అయ్యి ఇట్లా చూడకుండా వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళకు కూడా ప్రతి ఒక్క తిరునాళ్ళలో పెడుతున్నారు అనమాట. మీకు చూపిద్దాం అనుకున్నాను. నేను ఇంతకుముందు తిరునాళ్ళలో కవర్ చేయలేకపోయాను. ఇప్పుడు ఈ తిరునాళ్ళలో చూశాను, ఈ కవర్ చేసి మీకు వీడియో చూపిస్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగుండేయో. అన్ని కలర్లు చాలా, వైట్ కలర్ అని, గ్రీన్ కలర్ అని, గోల్డ్ కలర్ అని రకరకాలుగా కలర్స్ వేసుకుంటా ఉండి ఈ బుడ్డోడు వీడియో తీస్తుంటే కెమెరా ముందు వచ్చి నుంచుంటున్నాడు. అంటే ఫ్రెండ్లీగా సరదాగా జోక్ అట్లా అందరితో మనం ఎటుపోయినా కలిసిపోతాం ఫ్రెండ్స్. అందరూ బాగుండాలా అనే ఫీలింగ్ మన దగ్గర ఉందన్నమాట. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలా అన్న ఆలోచన మందనమాట. సరదాగా అందరితో కలిసిపోవటమే. చూడండి, ఇక్కడైతే చూడండి ఎట్లా కొట్టుకుంటున్నారో. ఈ రకంగా కొట్టుకుని ఏదైనా జరిగితే ఇంటికాడ వాళ్ళకి తెలియదు, వీళ్ళు తన్నుకుంటున్నారా, ఎంజాయ్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారా అని చెప్పేసి. పిల్లలు బయటికి వెళ్తే సేఫ్గా ఇంటికి వస్తారా అన్న భయం వాళ్ళకి, పేరెంట్స్కి చాలా భయం ఉంటుంది. ఇలాగా చేయకూడదు ఫ్రెండ్స్. మనం బయటకు వచ్చినప్పుడు ఎంజాయ్ చేద్దాం అంతే. ఏదన్నా జరిగితే చాలా ఇబ్బంది పడాలి. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చారనమాట. అనిల్ కుమార్ యాదవ్ గారు పైకి వచ్చి ఇంత తర్వాత ఏం మాట్లాడతాను మీకు అతని మాటలో వినిపిస్తాను. అతను అసలు ముందుకైతే రానిట్లేదు, నెట్టేస్తూ ఉన్నారు జనం. నెట్టేసి హంగామా చేస్తూ ఉన్నారు. కింద పడిపోయేవాడు ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్. అట్లా క్రౌడ్ బాగా ఎక్కువ ఉందన్నమాట ఫ్రెండ్స్. మీకు అతని మాటల్లో వినిపిస్తాను, నేను ఏం మాట్లాడుతున్నారా ఏంటి అనేది. క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఆయన మాటలోనే విందాం అన్నమాట. రేపు ఎంపీగా గెలుపొంది మళ్ళీ రావాలని కోరుకుంటా ఉన్నాం. మీ అందరూ ఆయన్ని మాట్లాడవలసిన కోరుతా ఉన్నాం. సర్పంచ్ యాజు వెంకట శివ, కమిటీ పెద్దలు, మనవసే ఉన్నో సర్పంచ్ అట్లా అనుభవిస్తారు. వెంకటేశ్వర స్వామి తిరునాళ్ళకి యాదవ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అందరికీ కూడా మాట్లాడుతున్నాను. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. పొద్దున్న 6 గంటల నుంచి ఇప్పటిదాకా ఖాళీ లేకుండానే తిరుగుతా ఉన్నానన్న, గొంతు కూడా పోయి ఉంది. అందరు కూడా ఏమనుకోవద్దని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకొక 30 రోజులు జరుగుతూ ఉన్నాయి. మీ అందరి దీవెనలు ఉంటే రాబోయే ఎన్నికల్లో ఎంపీగా కలిసి మరోసారి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అందరం కూడా ఇదే జోష్తో, ఇదే ఉత్సాహంతో ఈ 30 రోజుల పాటు కష్టపడదాం. జగనన్న పెట్టిన అభ్యర్థులందరూ కూడా గెలిపించుకుందాం. మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న మీ బంధువులు కానీ స్నేహితులు కానీ అందరికీ కూడా చెప్పండి, మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా అనిల్ కుమార్ యాదవ్కి సాయం చేద్దాం, మన బీసీ బిడ్డకి ఎన్నుకుందామని చెప్పండి అన్నా. మీ అందరు కూడా మీ ఆశీస్సులు ఉండాలా, మీ దీవెనలు ఉంటే
ప్రతి సంవత్సరం ఈ తిరునాళ్ళకి వస్తా. మరోసారి నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఎంపీగా ఇక్కడికి వస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మరోసారి పేరుని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రేపు రాబోయే ఎన్నికలని గెలవాలా. యాదవ రాజులందరికీ కూడా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నానన్నా. జై జగన్, జై యాదవ్. ఉంటానన్నా. 3 అయిపోయింది. పొద్దున్నే 6కు వెళ్ళాలా, క్రమాల్లో పాల్గొనాలా. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఎట్లా మాట్లాడారో. అతను మాట్లాడిన దానికంటే పక్కనున్న వాళ్ళు అతన్ని ఎంత ఒత్తిడి చేసేస్తున్నారు, ఎంత నెట్టేస్తున్నారో చూడండి. అసలు అక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టుగా ప్రజలు అట్లా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి. అవతల ఆయన ఒక మంత్రిగా చేసి వచ్చిన్నాడు కాబట్టి అతనికి కొంచెం మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వాలి. ఏం మాట్లాడతారు ఏందని మనం తెలుసుకోవాలి. అంతేగాని వచ్చాడు అని చెప్పేసి సెల్ఫీల కోసం తెగ నెట్టేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో ఎంతవరకు నచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మీకు మరెన్నో వీడియోస్ మీకు చూపిస్తాను ఉంటాను. నేను మరెన్నో వీడియోస్ చూపించడమే కాకుండా మీకు కొత్త వీడియో, నెక్స్ట్ వీడియో నేను ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒక కొండ మీద ఉందన్నమాట. ఆ కొండ మీదకి వెళ్ళడానికి దారి అనేది లేదు. ఒక కాలిబాటన నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా రూట్ అనేది మార్గం కూడా చాలా బాగోలేదని చెప్తున్నారు. ఆ వీడియో చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.